హలో అండి. అందరికి నమస్కారం. డైలీ కుక్స్ అనే స్పెషల్ వోల్క్స్ మీకందరికీ స్వాగతం. మరి ఏంటి ఈరోజు ప్రతిరోజు గూడా మనము ఏదో ఒక ప్రొడక్ట్ అనేది మీకు పరిచయం చేస్తూ, దాని యొక్క వివరాలు చెబుతూ వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను నేను. మరి తర్వాత మనం మన ఛానెల్‌లో ఇంతవరకు ఒక ఆయుర్వేద బామ్ ఒకటి చెప్పాము. తర్వాత హెయిర్ ఆయిల్, వర్ష భృంగరాజ్ హెయిర్ ఆయిల్, తర్వాత శివ పెయిన్ రిలీఫ్ ఆయిల్ 3 చెప్పాము ఇప్పటికి. మరి తర్వాత నాలుగవదేంటంటే, మనకందరికి చాలా ఇష్టమైనటువంటి ప్రొడక్టు. చిన్నప్పటి నుంచి మొట్టమొదట మనకు అమ్మ పెట్టే గోరుముద్ద కన్నా గూడా మనకేంటంటే ఈ రుచి బాగా తెలుసు. దాన్ని చూడకపోయినా, దాని గురించి ఎవరు పరిచయం చేయకపోయినా, చూడగానే ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తది. మరి ఇవన్నీ మీ ఇంట్లో ఉంటాయి. మీ చుట్టుపక్కలుంటాయి. కానీ, మా ఇంట్లో నుంచి వచ్చేటువంటి ప్యూర్ ప్రొడక్ట్స్ అనేది మీకు తెలియజెప్పదలుచుకున్నాం గాబట్టి, అన్నీ గూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో చూడండిక్కడ ఏంటో చూసారా ఇవి? ఈ పాటికే మీకు అర్థమై ఉంటది. చాక్లెట్స్ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి గదా బాగా. ఇంకా ఒక చాక్లెట్ లేదనమాట. పింక్ చాక్లెట్‌లు స్ట్రాబెర్రీ అయిపోయాయి. మరి ఇవేంటంటే మేము చాక్లెట్స్ ఇంట్లోనే తయారు చేస్తామనమాట. చాలా బాగుంటాయి అసలు కమ్మగా. నేనసలు బయట చాక్లెట్‌లేంటి తినననమాట. నేను మంతెన గారి ఆశ్రమానికి వెళ్ళొచ్చాను. మీరు యూట్యూబ్ ఛానల్‌లో నేను ఆశ్రమంలో ఇంటర్వ్యూ గాని, నేను మాట్లాడిన విధానం గాని మీరంతా మా ఛానల్‌లో చూడండి ఉంటుంది. కాబట్టి ఇంకెట్లా చాక్లెట్‌లు బయటవన్నీ ఎప్పుడెప్పుడో ప్యాక్ జేసుంటారు. ఎక్స్‌పైరీ డేట్ తెలియదు మనకు. అది నిజమైన ఎక్స్‌పైరీ డేటో కాదో తెలీదు. ఎలా అనేసి అనుకుంటూ నేనేం జేశానంటే, మా పిల్లల కోసం చాక్లెట్‌లు చేయాలి. చేసి పెడితే ఇంట్లో బావుంటుంది గదా! అనే ఉద్దేశంతో మళ్ళీ ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి వెతికి అంతా ఇంట్లోనే ఇప్పుడు చాక్లెట్స్ అనేది తయారు జేస్తున్నామనమాట. ఇదొచ్చేసి పిస్తా చాక్లెటు తీసి చూపిస్తాను మీకిప్పుడు. చూడండి పిస్తా చాక్లెటు. చూడండి ఎంత బాగా చేశాను. బంగారు కడ్డీతో చుట్టాను నేను. బంగారమే ఇది. చూడండి క్రిస్మస్ ట్రీ చాలా బాగుంటుందనమాట. తింటుంటే కళ్ళు మూసుకొని అట్లా ఫీల్ అవ్వాలనిపిస్తుంది. పిస్తా ఒక చాక్లెట్ కంఫర్ట్. తర్వాత రెండవది మామూలుగా నేను 5, 6 రోజులకు గానీ ఒక చాక్లెట్ తినననమాట. ఎందుకంటే ప్రతిదీ లెక్క కట్టాలి కదా మనం. ఇదొచ్చేసి డార్క్ అని చెప్పినాను కదా! ఇదిగోండి డార్క్ చాక్లెట్. చాలండి దీంట్లోనే పెట్టేద్దాం మళ్ళా. మళ్ళీ ఎక్కువ తినకూడదు. ముందే సీజన్ బాలేదు కదా! తర్వాత ఇదొచ్చేసి వైట్ చాక్లెట్. వైట్ చాక్లెట్ అని వైట్ పేపర్‌లోనే పెట్టాననమాట. చూడండి క్రిస్మస్ తాత. ఇంకొకటి ఇది. ఇదొచ్చేసి మిల్క్ చాక్లెట్ అనమాట.
ఇప్పుడు దగ్గర స్టార్ట్ అవుతుంది. మిల్క్ చాక్లెట్ అనమాట ఇది. మిల్క్ చాక్లెట్ గుర్తొచ్చుంటుంది మీ అందరికీ. చాలా బాగుంటుంది ఇది కూడా. ఇంకో చాక్లెట్ ఇంకా రెడీ చేయలేదు, చేసాక చూపిస్తాను. చూడండి, ఇవన్నీ కూడా ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి తెలుసా మా ఇంట్లో. ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయో తెలుసా, మీకు ఒక్క నిమిషం చూపిస్తాను.